యాక్చువల్లీ నేను కావ్యమాలని చూసిన తర్వాత నాకు డౌటొచ్చింది. ఆ షవర్ సీన్ ఉంది కదా! రైట్. ఆ షవర్ సీన్ చూసినప్పుడు కూడా మా మమ్మీ, డ్యాడీ నా ముందుండి చూసినప్పుడు వాళ్ళు కూడా నేను ఎక్కడైనా ఎక్కువ టేక్స్ తీసుకున్నా అని నాకు అనిపించింది అంటే చూసిన వాళ్ళందరూ ఆ పర్టిక్యులర్ సీన్ చూసినప్పుడు మాత్రం ఓకే. ఆ తర్వాత నేను ఇటు సైడ్ ఎళ్తా అన్నప్పుడు కూడా లైక్ ఏ పేరెంట్స్ కైనా అట్‌లీస్ట్ కొంచెం భయం ఎలాగుంటది. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నరసింహ జరుపతి. సో ఈరోజు మనతో ఉన్నారు కావ్యమాలిని ఇండిపెండెంట్ ఫిలిం కళ్యాణి దమ్మాల గారు, హీరోయిన్. సో కావ్యమాలిని గురించి వీరి మాటల్లోనే ఎక్కువ తెలుసుకుందాం. సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ కావ్యమాలిని. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఒకసారి మీ గురించి పరిచయం చేసుకుంటారా? షూర్. నా నేమ్ కళ్యాణి దమ్మాల. నా Okay. ప్రాపర్ మంచిర్యాల్. నా స్కూలింగ్ మంచిర్యాలలో జరిగింది, ఆక్స్ఫర్డ్ హై స్కూల్‌లో. అండ్ నా Okay. ఇంటర్మీడియట్ కూడా మంచిర్యాలలోనే జరిగింది, ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్. నా డిగ్రీ హైదరాబాద్‌లో, ఇక్కడే హైదరాబాద్‌లో జరిగింది, నిజాం కాలేజ్‌లో. ఓకే. సో కావ్యమాలిని స్క్రిప్ట్ ఫస్ట్ మీ దాకా ఎలా వచ్చిందండి? కావ్యమాలిని స్క్రిప్ట్ యాక్చువల్లీ మా కాలేజ్‌లోనే సీనియర్ అక్క త్రూ వచ్చింది నా దగ్గరికి. ఓకే. నాకు ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని అక్కకి తెలుసు. ఓకే. మా డైరెక్టర్ గారు అండ్ సీనియర్ అక్క మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట. ఈ కథ కోసం మెయిన్ లీడ్గా కావాలి అని చూస్తున్నప్పుడు నేను ఇంట్రెస్ట్ అని తెలిసి అక్క అలా నా ప్రొఫైల్ షేర్ చేశారు. ఓకే. షేర్ చేసిన వెంటనే మాకు కన్వర్జేషన్ లేకుండే, యాక్చువల్లీ కొంచెం బిజీ ఉండడం వల్ల ప్రాపర్గా జరగలేదు. ఆ తర్వాత నేను యాక్చువల్లీ స్టోరీ కూడా నేను కాల్ కన్వర్జేషన్లోనే విన్నాను. ఓకే. కన్వర్జేషన్ మొత్తం విన్నాక నాకు ఓకే అనిపించింది. అండ్ దెన్ తర్వాత మేము ఇక్కడే హైదరాబాద్లో లమాకాన్లో కెఫేలో కలిసి డీటెయిల్గా ఫర్దర్ ప్రాసెస్ గురించి మాట్లాడాం. ఓకే. అంటే మామూలుగా షూటింగ్లో ఎలా ఉండేదండి? ఈ కావ్యమాలిని షూట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పట్టింది? షూట్ యాక్చువల్లీ పర్ఫెక్ట్గా 3 days జరిగిందండి. కానీ నాకు మా టీంలో ఓన్లీ మా డైరెక్టర్ గారు మాత్రమే పరిచయం. ఓకే. హోల్ టీమ్ అందరు పరిచయం లేరు. సో అందుకని చెప్పేసి షూట్కి 2 days ముందే నేను లొకేషన్కి వెళ్ళాను. అంటే అట్మాస్ఫియర్ అలవాటు అవ్వాలి, టీం వాళ్ళతో ర్యాప్ ఉండాలి, కన్వర్జేషన్ నాకు కూడా కంఫర్ట్ ఫీల్ అవుతాను కదా కన్వర్జేషన్ ఉంటే అందరితో. సో అందుకని చెప్పేసి షూట్కి 2 days ముందే నేను షూట్ లొకేషన్కి వెళ్ళాను. 3 daysలో షూట్ అయ్యింది. అండ్ ఫర్ సమ్ డీలేస్ వల్ల ఒక 1-2 scenes అలా నెక్స్ట్ 2 daysలో అలా ప్రాసెస్ అయినాయి. ఓకే. యాక్చువల్లీ నేను కావ్యమాలిని చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అంటే ఫస్ట్ లేడీస్ ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు కదా! Yeah. అంటే ఈ స్క్రిప్ట్ మీరు విన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ కానీ, ఇంకొకటి మీకు కూడా ఇది ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా, రైట్? అయితే మీకు అంటే ఎలా అనిపించింది మీకు? మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ, నీ సపోర్ట్ అంటే మీరు ఎలా అనుకుంటారు? నాకు ఈ స్టోరీ మా డైరెక్టర్ గారు నరేట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి ఫీల్ అయ్యే ప్రాబ్లం కాబట్టి చేస్తే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, అందరికీ అర్థం అవుతుంది అని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది స్టోరీ విన్నప్పుడు. అండ్ ఆల్సో మా ఇంట్లో నేను ఈ కథ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా నాకు ఎవరు నో చెప్పలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే ఇలా అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, ఎందుకంటే అందరూ ఫేస్ చేస్తున్నారు కాబట్టి చెప్తే అందరికి ఇలా అయినా అర్థం, అట్లీస్ట్ ఒక్కరికైనా అర్థం అవుతుంది ప్రాపర్గా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేకుండే. కథ విన్నప్పుడు మాత్రం నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో అందుకే నేను ఓకే చెప్పేశాను. ఓకే. సో మీకు ఈ ఫిలింలో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఎందుకు నచ్చింది? నాకు యాక్చువల్లీ ఫస్ట్ నా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. అండ్ నా తర్వాత నేను ఎక్కువగా ప్రియారిటీ ఇస్తా ఏదైనా క్యారెక్టర్స్కి అంటే అమ్మగారి క్యారెక్టర్ అండ్ రైటర్ గారి క్యారెక్టర్. లైక్ అమ్మలాగా పద్మమ్మ గారు చేశారు, అండ్ రైటర్ క్యారెక్టర్ వచ్చేసి విజయ్ గారు చేశారు. విజయ్. ఓకే, డన్. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. చాలా నీట్ గా, చాలా కంఫర్ట్, లైక్ ఒక ఫ్యామిలీ బాండింగ్ కన్వర్సేషన్ ఉంటది కదా, నాకు వాళ్ళిద్దరితో అలాంటి ఒక మంచి బాండింగ్ ఎక్కువ ఫార్మ్ అయింది. యాజ్ అ ఫ్యామిలీ పీపుల్ లాగా చాలా మంచి బాండ్ ఫార్మ్ అయింది. ఇప్పుడు మామూలుగా బయట ఏ షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్న హీరోయిన్స్ అండ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ ఇట్ ఈస్, అందరూ లవ్ స్టోరీస్ కాన్సెప్ట్ పిక్ చేసుకుంటున్నారు కదా. సో మీరు ఈ కాన్సెప్ట్ పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే? నేను ఈ కాన్సెప్ట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇస్ స్టోరీ అండి. ఓకే. నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే యాజ్ ఎ గర్ల్ నాకు తెలుసు, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా యాజ్ ఎ గర్ల్ నేను మాట్లాడాలనుకుంటా, సొసైటీకి చెప్పాలనుకుంటా ప్రాబ్లమ్స్, చెప్పాలి కూడా. సో ఆ ప్రాబ్లమ్స్ నా అంతటా నేను ఒక్కదాన్ని చెప్తా అన్నా కానీ సొసైటీ మొత్తం వినదు నా కోసం అని చెప్పేసి. సో దిస్ విల్ బి ది గ్రేట్
బెస్ట్ అంటే లైక్ బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నట్టే కదా Hmm. అందరు చూడడానికి కానీ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి. అవును. సో దట్ ఈస్ ద మెయిన్. నాకు కథ అంటే చాలా ఇట్స్ లైక్ సోల్ ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు మీరు ఆ స్టోరీలో. రైట్. చాలా మీరు ఇంకొకటి బాత్రూమ్ సీన్ లో కూడా నేను ఆ సీన్ చూస్తున్నప్పుడు లిటరల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు మీరు అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి అంటే రియల్ లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ రియల్ లైఫ్ లో సినిమా చూస్తున్న ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి సంథింగ్ ఏడ్చినట్టు ఉండుంటారు కూడా మేబీ ఐ థింక్. ఎస్ అవునండి. అంటే చూసిన వాళ్ళందరూ ఆ పర్టికులర్ సీన్ చూసినప్పుడు మాత్రం అందరు కళ్ళల్లో వాటర్ తిరిగినాయి. ఓకే. కళ్యాణి గారు, మీ డైరెక్టర్ గురించి లేకపోతే మీ ప్రొడ్యూసర్ గారి గురించి అంటే ఎలా ఉండేవాళ్ళు ఇన్ ద కావ్యమాలని మేకింగ్ అప్పుడు కానీ బయట కానీ అంటే ఎలా ఎలా ఉంటది మీ మధ్యలో డిస్కషన్? మా డైరెక్టర్ బాలు గారు అండ్ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు లైక్ వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఫస్ట్ థింగ్ చాలా ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్ గా ఉన్నారు. కమింగ్ టు ద స్క్రిప్ట్ అయితే ఎవ్రీ సింగిల్ పాయింట్ చాలా డీటెయిలింగ్ గా చెప్పారు. లైక్ ఎంత చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, అంటే లైక్ రిలేటెడ్ టు ద స్క్రిప్ట్ ఏ ఎమోషన్ క్యారీ చేయాలి అవన్నీ చాలా డీటెయిల్ గా చెప్పారు నాకు. లైక్ చేయడానికి నేను ఎక్కువ అంటే చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యి చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు నాకు అంత బాగా డీటెయిల్ గా చెప్పడం. డైరెక్టర్ అంటే మీకు అంటే స్క్రిప్ట్ డిస్కషన్ అప్పుడు కూర్చున్నప్పుడు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీరు ముగ్గురు కలిసి కూర్చున్నారా? యా అంటే లైక్ మాకు నార్మల్ గా మేము ఎక్కువ ఆఫ్స్ లో అంటే లైక్ బయట ఎప్పుడు కలవలేదు. అండ్ స్టోరీ వినడం కూడా నేను కాల్ కన్వర్సేషన్ లోనే విన్నాను. ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా నేను కాల్ లోనే విన్నాను డైరెక్టర్ గారు చెప్పినప్పుడు. ఫస్ట్ టైం ఆ కన్వర్సేషన్ స్టోరీ నరేట్ చేయడం కూడా నాకు ఆయన కాల్ లోనే నరేట్ చేశారు. ఆ తర్వాత స్టోరీ నరేట్ చేసుకున్నప్పుడు నాకు ఓకే అనిపించిన తర్వాత వన్ డే మీటప్ అలా ప్లాన్ చేసాము అన్ని మాట్లాడడం కోసం అని చెప్పేసి. అప్పుడు ఇక్కడే హైదరాబాద్ లో నమాకాన్ కెఫేలో లమాకాన్ లో అక్కడ కెఫేలో లైక్ మీటప్ ప్లాన్ చేసుకొని అక్కడ వెళ్ళి స్క్రిప్ట్ గురించి కానీ కాస్ట్యూమ్స్ గురించి కానీ అన్నిటి గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడడం. అండ్ మా ప్రొడ్యూసర్ గారు లైక్ కొంచెం దూరంలో ఉండే అంటే కన్వీనియంట్ గా లేకుండా రావడానికి ఆయన కాల్లో ఎక్కువ టచ్ లో ఉంటుండే చెప్పడానికి కన్వర్సేషన్ అంటే రావడానికి కుదరకపోయినా కానీ కాల్ కన్వర్సేషన్ లో ఏంటి లైక్ రిలేటెడ్ టు ద స్క్రిప్ట్ కానీ వర్క్స్ కానీ చెప్పడానికి కాల్లో ఆయన అవైలబుల్ ఉంటుండే. సో కళ్యాణి గారు, మొత్తానికైతే కావ్యమాలని రిలీజ్ అయిపోయింది, జనాల్లోకి మెల్లమెల్లగా బాగా రీచ్ అవుతుంది. అంటే ఎలా ఉంది టాక్ మీ సైడ్ నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ బయట ఆడియన్స్ టాక్ ఎలా ఉంది? నా సైడ్ నుండి అయితే చాలా పాజిటివ్ గా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మేము ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసినామో అందరికి రీచ్ అవ్వాలి, అది అందరు అర్థం చేసుకోవాలి, అందరు అదే ఫీల్ అవ్వాలి. నేను ఏదైతే ట్రాన్స్ లో ఉండి ఆ ఎమోషన్ క్యారీ చేశానో వాళ్ళు కూడా డెఫినెట్ గా ఒక అమ్మాయి నా ప్లేస్ లో అంటే లైక్ చూసినా ఏ అమ్మాయినా నా ప్లేస్ లో ఉండి ఫీల్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ పాజిటివ్ గా అనిపించింది. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇంట్లో వాళ్ళైనా కానీ చూసినప్పుడు కూడా ఆ షవర్ సీన్ ఉంది కదా, ఆ షవర్ సీన్ చూసినప్పుడు కూడా మా మమ్మీ డాడీ నా ముందుండి చూసినప్పుడు వాళ్ళు కూడా ఏడ్చారు. నేను చూసాను. చూసినప్పుడు వాళ్ళు కూడా ఏడ్చారు, చాలా బాగుందని చెప్పారు. ఫ్రెండ్స్ నుండి ఆ రోజు రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ అలా రిలీజ్ చేసాం కదా మేము 6 o'clock లైక్ దట్. 6 o'clock కి రిలీజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ నుండి కానీ ఫ్యామిలీ నుండి లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వీడియో కాల్స్ కానీ నార్మల్ కాల్స్ అవన్నీ చేసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఆ మూమెంట్ వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ అన్ని ఎమోషనల్ గా ఇస్తున్నప్పుడు నాకు చాలా హై ఫీలింగ్ అనిపించింది. నేను ఏడ్చాను. నేను ఏడ్చినప్పుడు కూడా మా మమ్మీ వచ్చి కంట్రోల్ చేశారు యాక్చువల్లీ. మీ ఫాదర్ ఫస్ట్ చూసిన తర్వాత మీ ఫాదర్ మీ మదర్ మీ సైడ్ చూసి ఫస్ట్ నీతో మాట్లాడిన మాట ఏంటి? హక్ చేసుకొని కిస్ చేశారు. అంటే ఉంటదండి. అంటే నన్ను ఆ ప్లేస్ లో ఎప్పుడు చూడలేదు. నేను ఏడుస్తున్నప్పుడు కానీ అట్లా ఎవరు చూడలేరు, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. నేను వాళ్ళ ముందు ఏడ్చిన రోజు అంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు లేదు. సో ఆన్ స్క్రీన్ అలా ఏడుస్తున్నప్పుడు చూడడం వాళ్ళు చూడలేకపోయారు. అది కొంచెం ఎమోషనల్, ఎవరికైనా పేరెంట్స్ కి ఉంటది కదా నార్మల్ గా. అండ్ స్క్రిప్ట్ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు యాజ్ అ గర్ల్ అంటే నా బాధ అదంతా అందరి ప్రాబ్లం కదా. సో అదంతా ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు లైక్ హక్ చేసుకొని కిస్ చేసి బాధపడినారు. చాలా బాధపడిన దానికి ఎక్కువ కానీ హ్యాపీగా ఎక్కువ ఫీల్ అయ్యారు. మంచి స్క్రిప్ట్ ఫస్ట్ బాగా చూస్ చేసుకున్నా, మంచిగా అవుట్పుట్ వచ్చింది, అందరి నుండి పాజిటివ్ వచ్చింది, ఎలా అయితే అనుకున్నాం అలా వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకొకటి ఈ కావ్యమాలని టీం ఉంది కదా, మామూలుగా అంటే ఈ టీమ్ లో అందరూ ఎలా ఉండనమాట వర్క్ లో సెట్ లో వర్క్ చేసేటప్పుడు అంటే అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు వాళ్ళ గురించి కావచ్చు,
ఇంకా ప్రొడక్షన్ వాళ్ళ గురించి కావచ్చు, అంటే టీంలో అంతా ఎలా, అంటే వాళ్ళ గురించి ఏం చెప్తాం అనమాట? నా టీమ్‌లో అందరూ నేను ఇంతకుముందు అడిగినప్పుడు కూడా లైక్ వాళ్ళందరూ టీమ్ కన్నా నేను ఎక్కువ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లానే మెన్షన్ చేస్తా. ఎందుకంటే నాకు అంత కంఫర్ట్ అండ్ సేఫ్ ఫీల్ ఉంది వాళ్ళందరితో నాకు. ఫ్రమ్ లైక్ టెక్నీషియన్స్ దగ్గర లైక్ మా డైరెక్టర్ బాలు గారు, ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు, అండ్ కెమెరామెన్ లడ్డు గారు, అండ్ డ్రోన్ ఆపరేటింగ్ సంజు గారు, అండ్ ప్రొడక్షన్ టెక్నీషియన్ వాళ్ళు రఘు బాబాయ్, రామకృష్ణ గారు, అందరూ చాలా అంటే చాలా బాగా సపోర్టివ్గా ఉన్నారు. నాకు మార్నింగ్ షూట్ టైం స్టార్ట్ అయినప్పటి నుండి, నేను లేచినప్పటి నుండి నైట్ కట్ చెప్పి పడుకునేంత వరకు ప్రతిదీ, ఫుడ్ దగ్గర నుండి వాటర్ దగ్గర నుండి 0.1 సెకండ్ కూడా నా ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా లేరు ఎవరు. నేను కొంచెం ఇలా ఎక్స్ప్రెషన్ అటు ఇటు అయినా కానీ వచ్చి లైక్ ఏమైందమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా కావాలా, అది లైక్ ఆ కంఫర్ట్ జోన్ ఉంది నాకు. లైక్ అందరు చాలా నీట్ గా, అసలు ఎవరి దగ్గర నుండి నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు. నేను ఇప్పటికీ చాలా ధైర్యంగా ఫీల్ అవుతాను. నేను అంతమంది లైక్ ఎవరికైనా ఉంటది ఒక 10 మెంబర్స్ 10-12 బాయ్స్ మధ్యలో ఒకే అమ్మాయి ఒక 1 వీక్ అలా స్టే చేయాలి అంటే లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. yes అవును. ఒకటి మదర్ క్యారెక్టర్, ఒకటి ప్లస్ మీరు ఉంటారు, అంటే మీ ఇద్దరికి ఎక్కువ కన్వర్సేషన్ ఉండదు ఇంటర్నల్. ఇంకా ఆల్ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తే మొత్తం మీరే. yes మొత్తం అంతా నేనే ఉన్నాను. ఆన్లైన్ ఉంటది ఎవరికైనా సరే, అందరు బాయ్స్ మధ్యలో ఒక గర్ల్ ఉండి చేయాలంటే కొంచెం ఇన్సెక్యూర్, కొంచెం అంటే ఫీల్ ఉంటది, అండ్ అందరూ ఫస్ట్ టైమే పరిచయం కదా నాకు. కానీ నాకు అట్లేం అనిపించలేదండి. నెక్స్ట్ టైం చేయడానికి కూడా అంత కంఫర్ట్ జోన్ ఉంది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఇప్పటికి. ఓకే కళ్యాణి గారు, అంటే నెక్స్ట్ మీరు ఎలాంటి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు ఆల్రెడీ కొన్ని స్క్రిప్ట్స్ విన్నారు అని చెప్పేసి నేను విన్నాను, అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? ఎస్, అంటే నెక్స్ట్ ఎలాంటి స్క్రిప్ట్ చేయాలని అయితే ప్లానింగ్తో లేను. డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అండి. బాగుంది లైక్ మెసేజ్ ఓరియంటెడ్ అయినా పర్వాలేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. స్టోరీ బాగుంది, క్యారెక్టరైజేషన్ కానీ రోల్కి కానీ పర్ఫెక్షన్ ఉంటుంది అంటే చేయగలుగుతాను నేను. అండ్ వింటున్నా, అండ్ ఇంకా ఓకే ఏం చెప్పలేదు. కంప్లీట్గా విన్నాక ఇఫ్ ఓకే అనిపిస్తే. అంటే ఎలాంటి స్టోరీస్ వచ్చాయని చెప్పేసి అడుగుతున్నా మీకు, అంటే లవ్ స్టోరీసా, ఫ్యామిలీ డ్రామా? ఎస్, లవ్ స్టోరీస్ వచ్చాయి. కంప్లీట్గా కూడా నేను వినలేదండి ఇంకా. అంటే లైక్ నార్మల్గా ఈ ప్రాజెక్ట్ అన్ని వర్క్స్ నడుస్తూ ఉన్నాయి కదా, లైక్ ఆఫ్టర్ షూట్ డబ్బింగ్ కానీ అది ఇది నడుస్తూ ఉన్నాయి కదా, వాళ్ళు అప్పుడు టైం అడిగినప్పుడు నేను ఇవ్వలేకపోయాను. సో నేను ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి మాట్లాడతా కనుక్కొని చెప్తా అన్నాను. ఓకే కళ్యాణి గారు, మీకు ఈ కావ్యమాలినిలో బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? అది ఒకసారి మా ఆడియన్స్ కోసం చెప్తే వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు. అంటే వాళ్ళు మూవీలో చూశారు, మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూలో చెప్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి. నాకు అంటే నా డైలాగ్స్ అలా, అంటే నాకు డైలాగ్స్ ఏం లేవు కదా, అంటే నార్మల్ కన్వర్జేషన్ ఉంది కదా. కానీ నాకు మా ఫిలింలో చాలా ఇష్టమైన డైలాగ్ విజయ్ గారు చెప్పిన డైలాగ్, హైవే సీన్ అది జరిగినప్పుడు కన్వర్జేషన్ ఉంటుంది, నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా. అక్కడ సంథింగ్ శ్రీకృష్ణులు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది, అంటే అప్పుడు దేవుళ్ళున్న కాలంలోనే ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇది కలియుగం అప్పుడు చెప్పిన ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. అంటే నాకు అది కొంచెం కనెక్టింగ్ కైండ్ ఆఫ్ లాగా అనిపించింది. ప్రాక్టికల్ థింగ్ అందరికి తెలిసిందే కదా, ఇష్టం అన్నమాట. ఆ డైలాగ్ అంటే బాగా ఇష్టం. అది నేను చెప్పలేను, అది ఆయన. ఓకే ఓకే కాదండి, క్లైమాక్స్ మొత్తం అంతా సింగిల్ టేక్ లో చేశారు కదా, అంటే అంత పెద్ద డైలాగ్ ఎలా చెప్పారండి మీరు? అంటే మీరు ముందు ప్రిపేర్ అయ్యారా, లేకపోతే అక్కడే షూట్ లోనే సెట్ లో పేపర్ చూసుకుని నార్మల్ గా ఎన్టీఆర్ సార్ లాగా ఒకటేసారి చెప్పారా? ఎలా? లేదండి, ముందు ప్రిపేర్ అయ్యండి. స్క్రిప్ట్ అంతా నా దగ్గర ఉండే కాబట్టి నేను ప్రతి డైలాగ్ ముందు నుండి చూస్తూ నేర్చుకొని ఆ తర్వాత షూట్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి చెప్తుండే. అప్పుడు ఆ డైలాగ్ కూడా నేను ముందు నేర్చుకొని ఆ తర్వాత చాలా నమ్మకంతో చాలా ధైర్యంతో వెళ్ళి చెప్పా. చాలా పెద్దగా ఉందండి ఆ డైలాగ్ కూడా. కంటిన్యూ ఆల్మోస్ట్ ఒక 5 minutes ఉంటుంది, 4.5-4 minutes అలా ఉంటుంది. ముందు మాత్రం నేర్చుకున్నాను. ముందు నేర్చుకొని కంప్లీట్గా అర్థం చేసుకొని అది నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఫీల్ అయ్యాను కాబట్టి నాకు అంత హెవీ భయం అని అనిపించలేదండి. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయ్యాను నేను అందులో, ఆ ప్లేస్లో నన్ను నేను ఇన్వాల్వ్ చేసుకున్నా కాబట్టి నాకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది ఆ డైలాగ్. అంత లెంత్ ఉంది కదా, భయపడాలి, పర్ఫెక్ట్ అవ్వదేమో, మధ్యలో కట్స్ చేస్తూ చేయాల్సి వస్తుందేమో, చాలా టేక్స్ పడుతుందేమో అని అలా ఫీల్ అవ్వలేదు. నాకు ఆ ధైర్యం వచ్చింది ఎందుకంటే చాలా ఇన్వాల్వ్ అయి చేశాను నేను అది. కానీ చాలా గ్రేట్ తెలుసా అండి, సింగిల్ టేక్ క్లైమాక్స్ అంతా 4.5 minutes అని చెప్పారు కదా మీరు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కావచ్చు, మీరు కావచ్చు,
అంటే నీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా ఇన్వాల్వ్ అయి చేశారనమాట. ఆ సీక్వెన్స్ సంథింగ్ అది కదా? అవును. వాళ్ళు అంటే లైక్ నేను ఇప్పుడు చేస్తున్నప్పుడు నాకు అపోజిట్‌గా చేసే వాళ్ళు కూడా సేమ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఎమోషన్ క్యారీ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ. నాకది చాలా ఈజీ అనిపిస్తది ఇన్వాల్వ్ అవ్వడానికి. డబ్బింగ్ లో ఆ ఏడ్ చేసినప్పుడు శబరి కింద డబ్బింగ్ లో మీరు బాగా ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి నేను విన్నా, నిజమేనా? ఇబ్బందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఏడవడం అలవాటు లేదండి. హ్యాపీయెస్ట్ గర్ల్ అనుకుంటాను. అంటే అంత హ్యాపీయెస్ట్ గర్ల్ అని కాదు. Hmm. నేను అంత ఎప్పుడు ఏడవలేదు. నాకు Okay. తెలిసినప్పటి నుండి. Okay. నేను రియలైజ్ అవుతున్నప్పటి నుండి నేను అంత ఎప్పుడు ఏడవలేదండి. Okay. సో అంత ఈజీగా మళ్ళీ అది రికార్డ్ చేస్తూ ఏడవడం అంటే అదే ఎమోషన్ కూడా క్యారీ చేయాలి కదా. డబ్బింగ్ అప్పుడు అదే ఎమోషన్ క్యారీ లైక్ అవును. షూట్ లో అంటే నేను లైక్ అది ఆ ఎమోషన్ తో ఉండి అది చేస్తున్నాం చేశారు. కాబట్టి ఐ హావ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్, సో అందుకని చెప్పి చేస్తూ వెళ్ళా. డబ్బింగ్ లో ర్యాండమ్ గా ప్రతి షార్ట్ కి ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతా ఉంటాయి కదా. అవును. అంత ఈజీగా నేను ఆ ఎమోషన్ లోకి వెళ్ళలేకపోయా ఆ పాయింట్ ఆఫ్ టైం లో. ఓకే. ఓకే. అంత సడన్ గా ఏడవాలంటే నాతో అవ్వలేదండి. మామూలుగా ఎన్ని టేక్స్ పట్టినాయండి? టేక్స్ డబ్బింగ్ లో ఎన్ని టేక్స్ పట్టినాయి? డబ్బింగ్ లో ఒక 8 వర్షన్స్ అలా తీసుకున్నాను. 8 versions అంటే లైక్ అంటే పర్ఫెక్షన్ కోసం రైట్. proper గా డైరెక్టర్స్ helpful బెటర్ అవుతది. కోసం తీసుకుంటారు కదా. Yes, of course. అవును. బికాస్ మళ్ళీ చేయడానికి ఇబ్బంది అవుతది కదా. లైక్ అవును. అవును. తర్వాత ఎక్కువ టేక్స్ అలా ఎక్కువ వర్షన్స్ తీసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ లైక్ పర్ఫెక్షన్ కోసం, సింగిల్ గా ఒకటేసారి చేయడం కోసం అని చెప్పి. ఓకే. ఓకే. మొత్తం ఫిలిం లో మీకు బాగా కష్టమైన సీన్ ఏమైనా ఉందా చేసేటప్పుడు షూట్ లో? అంటే చేసేటప్పుడు చాలా కష్టం అని ఏం అనిపించలేదండి. ఎందుకంటే నేను చాలా ఇన్వాల్వ్ అయి చేశా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ప్లేస్ లో నన్ను నేను ఊహించుకొని నేనుంటే నేను ఎలా ఫేస్ చేస్తుండే. మొత్తం అన్ని ఆడుతూ పాడుతూ చేశారు అనుకుంటా మీరు. Yes. అవునండి. అంటే లైక్ కంఫర్ట్ గా చాలా బాగా ఇబ్బంది పడకుండా ఓకే. చాలా ఇన్వాల్వ్ అవుతూ ఎలా చేయాలి అని ఒక క్లారిటీతో చాలా నీట్ గా మంచి ప్రిపరేషన్. అంటే లైక్ మా డైరెక్టర్ గారు హెల్ప్ చేస్తుండే, ప్రొడ్యూసర్ గారు అంటే అందరూ నాకు ఆ టైంలో ఎలా క్యారీ చేయాలి ఎమోషన్ అది ఇది హెల్ప్ చేస్తూ ఉండే కదా. సో నా సైడ్ నుండి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. నేను ఎక్కడైనా ఎక్కువ టేక్స్ తీసుకున్నా అని నాకు అనిపించింది అంటే ప్రీ క్లైమాక్స్ లో అది ఫెస్టివల్ సీన్ అయిపోయిన తర్వాత అమ్మా నాన్న బయటికి వెళ్తారు జమ్మి పెట్టడానికి అని చెప్పి, అప్పుడు నేను ఒక్కదాన్ని బెడ్రూమ్ లో ఉండి వార్డ్రోబ్ దగ్గర అలా సెట్ చేస్తూ ఉంటాను. బెడ్రూమ్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా వెనక డోర్ ఓపెన్ చేసుకుని మామయ్య అండ్ బాబాయ్ వస్తారు. ఆ టైంలో లైక్ అరుస్తా ఉంటారు. లైక్ సడన్ గా వాళ్ళని చూసి సడన్ గా పానిక్ అయిపోయి అమ్మా నాన్న అని చెప్పేసి అలా అరుస్తా కదా. నాకు ఆ సౌండ్స్ కొంచెం క్లిక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. లైక్ ఒక 4 takes 5 takes అలా తీసుకున్నా అరవడానికి. అంటే మీకు అరవడం రాదనమాట బేసిక్ గా. అలా భయపడితే ఎప్పుడు అరవడం అలవాటు లేదు అందుకని. ఓకే. ఓకే. నువ్వు ఫస్ట్ ఫిలిమ్స్ లోకి వద్దాం అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పింటావు కదా. చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అని? మా ఫ్యామిలీ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్ అండి. అంటే ఫస్ట్ నుండి నేను డాన్స్కి వెళ్ళడానికైనా నాకు డాన్స్ నుండి స్టార్ట్ అయిందని చెప్పా కదా. డాన్స్ నుండి స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చాలా సపోర్టివ్ ఉండే. ఆ తర్వాత నేను ఇటు సైడ్ వెళ్తా అన్నప్పుడు కూడా లైక్ ఏ పేరెంట్స్ కైనా అట్లీస్ట్ కొంచెం భయం ఎలాగ ఉంటది, అమ్మాయిని కాబట్టి ఎవరికైనా ఆ భయం ఉంటది. కానీ నా మీద నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి నేను చాలా ఆ నమ్మకం ఇంకెక్కువ ఇచ్చా వాళ్ళకి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వద్దు అని ఎప్పుడు చెప్పలేదండి. చేయమని అన్నారు. అట్ ది సేమ్ టైం స్టడీస్ కూడా కంటిన్యూ చేయమన్నారు. నేను ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, ఏది డ్రాప్ చేయలేదు. రెండు బ్యాలెన్స్ చేస్తూ అన్ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే చాలా కంప్లీట్ గా హోల్ హార్టెడ్ గా పంపించారు నన్ను. ఇంకొకటి, ఈ కావ్యమాలని రిలీజ్ తర్వాత మీ రిలేటివ్స్ ఎస్పెషల్లీ రిలేటివ్స్ మామూలుగా ఉంటారు కదా ఫ్యామిలీస్ లో, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఈ సబ్జెక్ట్ కూడా కొంచెం లేడీ ఓరియంటెడ్, కొంచెం లేడీస్ కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అవి ఆ కాన్సెప్ట్ కదా. ఎలా ఉంది మీ రిలేటివ్స్ తరపు నుంచి? మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ నుండి అయితే అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారండి. అండ్ వాళ్ళందరికీ ఇది ఈవెన్ నేను ఎలా అయితే క్యారీ చేశానో ఈ ఎమోషన్ ని చూసిన తర్వాత వాళ్ళు కూడా అలానే క్యారీ చేశారు. ఆల్రెడీ కావ్యమాల ఈజ్ సక్సెస్ఫుల్ ఫిలిం, రైట్? జనాల్లోకి రిలీజ్ చేసి ఆల్మోస్ట్ 1 week అవుతుంది అనుకుంటా. 1 week లోనే 10-15 అరౌండ్ ఉంది అనుకుంటా. 15K వ్యూస్ ఉన్నాయి. మంచి వ్యూస్ యాక్చువల్లీ. ఇంకా వ్యూస్ రావాలి. స్టార్ట్అప్ కదా, సో దానికి చాలా హ్యాపీ. యాక్చువల్లీ మేము ఇంత పర్టికులర్ వ్యూస్ వస్తాయి, ఇంత రావాలి అని ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్ మా హోల్ టీమ్ అందరికి ఏముండే అంటే ఇదంతా అందరికి రీచ్ అవ్వాలి, అందరికి అర్థం అవ్వాలి, అది ఎవరికో ఒకరికి హెల్ప్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక్క అమ్మాయి సేవ్ అయినా
అది మాకు చాలా హ్యాపీ. అవునవునండి. అదొక్కటే ఎక్స్పెక్టేషన్ ఉండే మాకు. మిగతాది ఇంత వ్యూస్ రావాలి, ఇంత ఫేమ్ రావాలి అదంతా ఏం లేకుండా ఈ మెసేజ్ అందరికి డెలివరీ అవ్వాలి. కంటెంట్ లో సబ్జెక్ట్ ఉంది కదా. Yes, అవును. ఓకే, ఇంకా మీరు నెక్స్ట్ ఫర్దర్గా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, ఏమంటారు పెద్ద ఫిలిమ్స్లో కూడా చేయాలి. మీరు అనుకుంటున్న గోల్ ఏదైతే ఉందో దాన్ని మీరు బీట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ మీరు నెక్స్ట్ ఫిలిమ్స్లో చేస్తే మళ్ళీ మీ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకేనా? ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.